పని చిన్నదైనా పెద్దదైనా దావత్కు పిలిచినోళ్ళు దగ్గర చుట్టాలైనా దూరపు చుట్టాలైనా ఖచ్చితంగా పోయి రావాల్సిందే ఇప్పుడు. ఎందుకంటే ఎక్కడికైనా సరే బస్ ఎక్కితే చాలు ఫ్రీగా పోయి రావచ్చు. సర్కార్ వాళ్ళు పెట్టిన శ్రీ శక్తి పథకాన్ని ఏపీ అక్క చెల్లెళ్ళు మంచిగా వాడుకుంటుర్రు. దినం 100 నుంచి 400-500 దాకా మిగిలించుకుంటుర్రట. అన్నిటికీ మించి ఇంకో పెద్ద ముచ్చటున్నది, చూడుర్రి గదేందో. ఆగో గదా అన్నట్టు ముచ్చట. మెచ్చుకుంటే ఇచ్చుకపోయింది అన్నట్టు ఆకశల్యంలు పిరి బస్సులు ఎక్కి మంచిగా తిరుగుతాండ్రు, 4 రూపాయలు ఎనికేసుకుంటారు అని చెప్పుకున్నావో లేదో అంతల్నే ఇట్లా సీట్ల కొరకు చిగపట్లు పడతాండ్రు. ఆర్టీసీ బస్సులల్లో ఆడవాళ్ళ పంచాదులు ఏపీలో కూడా చాలా అయినాయి. నా సీట్లే నువ్వెట్లా కూకుంటావు అంటే నువ్వెట్లా కూకుంటావని ఈపులు విమానం మొత్తం మోగించుకుంటారు. బలం ఎక్కువ ఉన్నోళ్ళదే సీట్ అన్నట్టు చేస్తాండ్రు. విజయవాడకేంచి జగ్గయ్యపేట పోయే బస్సులు అయిందట గీ లొల్లి. సోషల్ మీడియాలో ఇప్పుడు పొట్టు తిరుగుతాంది వీడియో. ఇగిదిట్లుంటే అమ్మకు ఆకులు వక్కలు తీసుకురానికే తాడిపత్రికేంచి అనంతపురానికి పోయిందట ఓ కూతురు. పిరి బస్సే కదా అని వాడకట్టుకి ఏదో ఓ దుకాణంలో దొరికే ఆకులు వక్కల కొరకు 55 కిలోమీటర్లు పోయిందట చెల్లె. గా వీడియో కూడా ఇంటర్నెట్ లో గట్టిగానే తిరుగుతాంది ఇప్పుడు. ఏపీలో పిరి బస్సు పథకం చాలా అయినాక ఎక్కడో ఓ కాడ ఆడోళ్ళ నడుమ బస్సులలో లొల్లులు అయితేనే ఉన్నాయి. మరిగా వాళ్ళదేం పద్ధతో ఏమో అని చాలా మంది కోపానికి వస్తుండ్రు. ఇప్పుడు సర్కారు వాళ్ళు మొగోళ్ళకి లేని అవకాశం ఆడోళ్ళకి ఇచ్చిండ్రు. పైసలు ఆదా చేసుకుంటారు, గా మిగిలిన పైసలు ఇంకో అవసరానికి వాడుకుంటారు. ఇగురంకల్లా ఇల్లాలని పిరి బస్సు పథకం పెడితే ఇట్లా సీట్ల కొరకు పంచాదులు పెట్టుకుంటే ఏంటిది అన్నట్టు. పెట్టిన పథకాన్ని మంచిగా వాడుకోవాలి గాని లొల్లులు చేసుకొని వార్తలకి ఎప్పుడు మంచిగున్నదా అని కామెంట్లు రాస్తుండ్రు చాలా మంది.